సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం మోడల్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ మీకు చెప్పినట్టుగానే నేను మోడల్ హౌస్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో ఇది హాల్ ఏరియా అనమాట. మన హాల్ ఏరియాలో ఒకసారి చూడొచ్చు ఎంత బాగా టీవీ యూనిట్ కానీ సోఫాస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంటీరియర్ పరంగా కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి, కస్టమర్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మనకి మొత్తం అంతా కూడా చాలా బాగా వర్క్స్ అనేది చేసి పెట్టారు. అండ్ అలాగే మనకి ఒక ఐడియా కోసం, అంటే ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా కోసం మనం ఎంత బాగా చేయొచ్చు అనేది చూపిస్తున్నారు. అండ్ అలాగే ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ ఒకసారి చూడొచ్చు మనము ఎంత స్పేషియస్గా ఉంది అనేసి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఏరియా మొత్తం అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఒకసారి షెల్ఫ్స్ కానీ ప్రతి ఒక్కటి మనం అక్కడ చూడొచ్చు ఎంత బాగుంది అనేసి. సో మనము ఆ ఏరియా నుంచి అండ్ ఇది వచ్చి వాష్రూమ్ ఏరియా అన్నమాట. సో పక్కనే కబోర్డ్స్ కూడా ఇచ్చారు. సో ఇది ఒకసారి కూడా చూసుకోవచ్చు. మనకి నెక్స్ట్ ఏమంటే కనుక మనం ఒకసారి కిచెన్ అండ్ పూజ గది జస్ట్ చూడొచ్చు. అంటే జస్ట్ ఒక ఐడియా కోసం వాళ్ళు ఒక పూజా గది అండ్ కిచెన్ అనేది అక్కడ పెట్టారు. సో అది చూడొచ్చు మనం. వీ కెన్ డిజైన్ ఎనీథింగ్ అనమాట. అంటే మనం ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. సో కిచెన్ ఏరియా కూడా చాలా బాగుంది. సో ఎల్ షేప్ కిచెన్ అనేది ఇచ్చారనమాట. సో పైన కబోర్డ్స్ కానీ ఇంటీరియర్స్ కానీ పిఓపి కానీ మనం ఒకసారి చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ అలాగే మనకి లిఫ్ట్ చూడొచ్చు. లిఫ్ట్ మనకి ఎంత బాగా ఇచ్చారు. మనకి విల్లా లోపలే మనకి లిఫ్ట్ అనేది కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ అలాగే మనము జస్ట్ మనం పై ఫ్లోర్ కూడా పోయి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో అంతలోగా మీకు కొన్ని డీటెయిల్స్ ఏమంటే కన్నా, సో ఇక్కడ మనము ఏరియాలో బ్యాక్ సైడ్ ఫారెస్ట్ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏమంటే కానీ హై రైజెస్ అనేటివి రావు. సో వీళ్ళు ఏమంటే గానో వీళ్ళకి అపార్ట్మెంట్స్, లో బడ్జెట్లో ఉన్న వాళ్ళకి అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అది జస్ట్ మొన్న రాజీవ్ కనకాల గారు వచ్చి బ్రోచలాన్ చేశారు. సో ఆయన కూడా మన విల్లాలో ఒక మెంబర్ అన్నమాట. ఈ ఒకసారి చూడొచ్చు మనకి విల్లా కూడా ఎంత బాగుంది అనేసి మనం చూడొచ్చు. ఇది బెడ్రూమ్ ఏరియా అనమాట. బెడ్రూమ్లో కూడా మనకి చాలా బాగా మనకి లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎట్లుంది ఏమి అనేసి. ఇది వచ్చి సేమ్ కింద ఉన్నట్టుగానే. సో బాత్రూమ్ ఏరియా మొత్తం అంతా కూడా చాలా బాగా ఇచ్చారు. సో మనకి ఏంటి అంటే కనుక ఒక బెనిఫిట్ ఏంటి అంటే కనుక, సో లో బడ్జెట్లో మనకి హై అంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకి విల్లా అనేది రావడం అనేది చాలా రేర్ కేసెస్ అనమాట. అలాంటిది జిఎన్ఆర్ విల్లాస్లో మనకి సాధ్యమవుతుంది. సో మనము ఒకసారి చూడొచ్చు. ఇది ఏరియా కూడా చాలా స్పీషియస్గా ఉంది. అండ్ ఎవరైనా రిలాక్సేషన్ కోసం ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే కూర్చోవడానికి కూడా చాలా బాగుంది. సో ఇట్లా అరేంజ్మెంట్స్ అనేటివి కూడా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి చూడొచ్చు. ఇక్కడ బయట నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. సో మనకి ఆ వ్యూ అనేది చాలా రేర్ కేసెస్లో మనకి వస్తుంది అనమాట. సో అక్కడ కమ్యూనిటీస్కి డిస్టెన్స్ కూడా చూడొచ్చు. అంటే నైబర్ సంబంధించి వాళ్ళ రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ పైన ఉన్న దాంట్లో ఒకసారి వెళ్ళి చూద్దాము. అంటే మనకి ఇంకొక ఏరియా కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడంతా కూడా హాల్ ఏరియా అనమాట. సో ఇది పై ఫ్లోరు. సో ఇదంతా కూడా మనకి కూర్చోవడానికి, గెస్ట్లు రిలాక్స్ అవ్వడానికి, జస్ట్ మాట్లాడుకోవడానికి ప్రతి ఒక్కదానికి కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. సో మీరు ఇక్కడ మోడల్ సంబంధించి మోడల్ హౌస్ కూడా నెక్స్ట్ దాంట్లో చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకో పైకి వెళ్దాము. సో మనము స్టెప్స్ ఎక్కుతూ ఒకసారి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇక్కడ మనకి లోపల ఈ లిఫ్ట్ అనేది కూడా మెకానిజం అనేది కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇది వచ్చి
ఈ గెస్ట్లకి ఎవరైతే వస్తారో వాళ్ళకంటూ సపరేట్ రూమ్ ఉంటుంది. అండ్ అలాగే మనకి వాళ్ళకి సపరేట్ వాష్రూమ్ కానీ ప్రతి ఒక్కటి టెర్రస్ ఉంది. పైన నుంచి కూడా వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మీరు అక్కడ చూడొచ్చు వ్యూ. మనకి స్కై కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నింది ఆ టైంలో. సో ఈవినింగ్ టైం కావడం వల్ల మనకి చాలా అద్భుతంగా వచ్చింది అవుట్పుట్ అనేది కూడా చాలా. అలాగే ఇక్కడ చూడొచ్చు అక్కడ ప్లెజెంట్ ఏరియా, అసలు నో డిస్టర్బెన్స్, జీరో పొల్యూషన్ అన్నమాట మనకి. సో జస్ట్ అది ఎక్స్ప్లోర్ చేద్దాం, ఒకసారి రూమ్ ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము. అండ్ అలాగే మనకి ఆ ఏరియాలో కూడా మనం ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఏముంది అని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో జస్ట్ రావట్లేదు, ఒకసారి రావట్లేదు, చూద్దాం. పక్కన ఉన్నట్టుంది. సో మనం వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇక్కడ చూస్తే కనుక మీకు ఇక్కడ ఇంకొక రూమ్ అంటే గెస్ట్ ఏరియా చెప్పాను కదా. సో రిలాక్స్ అవ్వడానికి గెస్ట్ ఏరియా మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీకు అక్కడ ఒక చిన్న మోడల్ ఫ్లాట్స్ అంటే మన వాళ్ళు ఆఫీస్కి యూజ్ చేసుకుంటున్నారు అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఏంటి అనేసి ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది ఇస్తున్నారనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఎన్ని సైజెస్లో ఉన్నాయి అనేసి. సో మీరు అటు చూసుకుంటే కనుక చిన్న సైజ్ వచ్చి మనకి 300 స్క్వేర్ యార్డ్స్ ఉంది అనమాట. పెద్ద సైజ్ వచ్చి 400 స్క్వేర్ యార్డ్స్ అనమాట. సో 200 స్క్వేర్ యార్డ్స్లో కూడా ఉంది, అంటే అరౌండ్ 200 to 300 స్క్వేర్ యార్డ్స్ అనేది పక్కది. సో పెద్ద సైజెస్ వచ్చి 400 స్క్వేర్ యార్డ్స్ అనేది అక్కడ మీకు వ్యూ అనేది చూస్తున్నారు, అదే వచ్చి 400 స్క్వేర్ యార్డ్స్. సో టీవీ యూనిట్ కూడా చూడండి, మీకు పర్ఫెక్ట్ ప్లేస్లో సెట్ అయ్యిందనమాట. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి మళ్ళీ బయటకు వచ్చి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ వ్యూ ఎట్లుంది ఏమి అనేసి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు మనకి విల్లా కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ చాలా స్పీషియస్గా ఉంది ఏరియా కూడా. లైటింగ్స్ కానీ మన ఇంటీరియర్స్ వర్క్స్ అన్నాక స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి. సో మనకి చెప్పాలంటే మన వాళ్ళు పెట్టిన ప్రైజెస్ చాలా తక్కువ అండి. సో బయట ప్రైజెస్ చూసుకుంటే కనుక 10,000 నుంచి 18,000 దాకా, నియర్ తుక్కు కూడా ఎగ్జిట్ నెంబర్ 13 కూడా చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయండి. సో ఈ ప్రైస్ కంపారిజన్ చేసుకొని నేను ఈ బెస్ట్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చాను. 500 మెంబర్స్ కమ్యూనిటీతో ఉన్న ప్రాజెక్ట్ అనమాట. సో లెట్స్ కిందికి వెళ్దాము. సో వెళ్తున్నా అనమాట. సో మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా అనిపించింది అనమాట. నాకైతే కనుక ఈ యాక్టివిటీస్ కూడా చాలామంది లైనప్ చేస్తున్నారు. సో ప్లీజ్ చూడండి, రండి, సైట్ విజిట్స్కి విజిట్ అవ్వండి. అండ్ ఫ్రెండ్స్ చూశారు కదా మన విల్లా ఎట్లుంది ఏంటి, మన విల్లాస్ ఎంత బాగున్నాయి అనేసి. సో మీరు ఇంటీరియర్స్తో సహా మనం ఒకవేళ మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి మోడల్ ఫ్లాట్ కూడా చూశారు. సో మీరు తప్పకుండా మయూక ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ వినయ్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ విత్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఒక మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను. నెక్స్ట్ టైం కూడా అలాగే ఒక మంచి ఓపెన్ ప్లాట్ గురించి మీకు ఒక న్యూస్ అనేది చెప్పాలి. సో